నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఏడాదిన్నరకు పైగా అస్థిరతకు చిరునామాగా మారిన పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఎట్టకేలకు రాజకీయ మార్పు జరిగింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నో ఏళ్ల ప్రవాసం తర్వాత తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగొచ్చి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNPని ఘన విజయంతో అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు పాలనా పగ్గాలు అందుకున్నారు. అయితే ఈ అధికార మార్పిడి భారత్కు పొరుగు దేశ రాజకీయ మార్పే కాదు, ఇది మన దేశ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలు, మైనార్టీల రక్షణతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన అంశం. ఒకవైపు బంగ్లాదేశ్ ఫస్ట్ అంటూ తారిక్ కొత్త విదేశీ విధానం ప్రకటిస్తుండగా, మరోవైపు అక్కడ హిందువులపై దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత అంశం ఇరు దేశాల మధ్య అతిపెద్ద దౌత్య పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? బంగ్లాదేశ్లో పెరుగుతోన్న చైనా, పాకిస్తాన్ ప్రభావం మన భద్రతపై ఎట్లాంటి ప్రభావం చూపుతుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు మేడిశెట్టి కళ్యాణ్ గారు, అంతర్జాతీయ వ్యవహారాలపై పరిశోధకులు, విజయవాడ నుంచి. కర్నల్ వివి రావు గారు, విశ్రాంత సైనిక అధికారి, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. రైట్. కళ్యాణ్ గారు, ఏడాదిన్నర నుంచి అస్థిరత, అలజడులతో రగులుతున్న పొరుగు దేశం బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారింది, కొత్త పాలకుడు వచ్చాడు. అయితే ఇండియా కోణంలో ఈ పరిణామాల్ని ఎట్లా చూడొచ్చు? ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా గత సంవత్సర కాలంగా బంగ్లాదేశ్ చాలా తీవ్రమైన అలజడులు చూస్తూ వచ్చింది. ఇప్పుడు భారతదేశం ఇక్కడి నుంచి కూడా చాలా క్యాలిబ్రేటివ్గా మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఇకపైన ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది భవిష్యత్తులో మనకి బంగ్లాదేశ్కి ఉండే రిలేషన్స్ పైన ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఒక్కొక్క స్టెప్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా భారతదేశానికి సంబంధించిన భౌగోళిక పరంగా ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రాలు కానీ, ఈ వెస్ట్ బెంగాల్ కానీ, ఈ సరిహద్దు సమస్య ఏదైతే ఉన్నాయో ఈ సమస్య ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ బార్డర్ ఏరియాల్లో ఎక్కువగా అపోజిషన్ పార్టీ గెలిచింది. సో అదొక కోణం అనేది కొంచెం జాగ్రత్తగా మనం వ్యవహరించాల్సింది. అక్కడ ఉన్న సోకాల్డ్ జమాతే ఇస్లామీ పార్టీ అనేది గెలవడం అనేది మనం గమనించుకోవాలి. రెండోది, ఇప్పటికే ఆగిపోయిన ఆర్థిక వ్యవహారాలు, లేకపోతే ట్రేడ్, ముఖ్యంగా $15 బిలియన్ వరకు వెళ్ళిన ట్రేడ్ చాలా వరకు ఆగిపోయింది. అలాగే భారతదేశం బంగ్లాదేశ్లో చేస్తున్న లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తక్కువ రాయితీతో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంది. అక్కడ రోపూర్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని చోట్ల ICT ట్రైనింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నిలిచిపోయాయి. ఇది మళ్ళీ రివైవ్ చేస్తారా, ఎంత త్వరగా చేస్తారు అనే దానిపైన కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ మూడో కోణం మనం గమనించుకుంటే కనుక ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఇన్సర్జెన్సీ గ్రూప్స్, ఉల్ఫా లాంటి గ్రూప్స్ గతంలో ఈ BNP పార్టీ ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో కొంతవరకు ఒక మంచి రిలేషన్స్ సాధించాయి. అయితే షేక్ హసీనా పూర్తిగా ఇండియా వ్యతిరేక శక్తులుగా ఉన్న ఇలాంటి గ్రూపులన్నింటినీ కూడా అణిచివేశారు. సో దానిపైన మళ్ళీ ఈ పార్టీ ఏ విధంగా, అంటే ముఖ్యంగా ఈ ఇన్సర్జెన్సీ గ్రూప్స్ పైన BNP పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందనే దానిపైన కూడా మనం కొంచెం ఆచితూచి వెళ్లాల్సిన అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత మనం చూడాల్సిన మరో ముఖ్యమైన పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ నా దృష్టిలో ఏంటంటే, BNP పార్టీ గతంలో కూడా గంగా, తీస్తా నదుల ఒప్పందం గురించి చాలా వరకు అభ్యంతరాన్ని తెలిపింది. ఈ క్రమంలో ఈ ప్రస్తుత తారిక్ రెహమాన్ పార్టీ ఏ విధంగా ఉంటుందనేది మనం చూసుకోవాలి. ఆ తర్వాత ఆబ్వియస్గా మనం మళ్ళీ చర్చించుకుంటాం కాబట్టి ఆ షేక్ హసీనా కోణం అనేది మళ్ళీ మనం మాట్లాడదాము. ఈ విషయాలు చూసుకోవాలి. తర్వాత బంగ్లాదేశ్ ఈ ఎన్నికల సమయంలో కూడా అతను సోకాల్డ్ సార్క్ పైన, బిమ్స్టెక్ పైన కూడా కొంతవరకు తన యొక్క అప్రోచ్ని చెప్పారు. అయితే సార్క్ అనేది పూర్తిగా కూడా ఆగిపోయింది. సో ఇప్పుడు ఈ కోణాల్లో ప్రతి విషయంలో కూడా భారతదేశం క్యాలిబ్రేటివ్గా, ముఖ్యంగా ఒక డిస్కస్డ్ బేస్డ్, డైలాగ్ బేస్డ్ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మరి ఏ కోణంలో కూడా ఎమోషనల్గా ఉండాల్సిన అవకాశం మాత్రం ఉండకూడదు అనేది నా అభిప్రాయం. రైట్. రావు గారు, తారిక్ రెహమాన్ ప్రకటించిన బంగ్లాదేశ్ ఫస్ట్ విదేశీ విధానాన్ని ఎట్లా చూడాలి? భారత్, చైనా, పాకిస్తాన్ ఈ దేశాల మధ్య అది మన దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందా? తారిక్ రెహమాన్ గారు 17 సంవత్సరాలు ప్రవాసంలో ఉండి వచ్చారు, అది వెస్టర్న్ కంట్రీస్లో. సో కొంచెం అంతకుముందు ఉండే డార్క్ ప్రిన్స్ యాటిట్యూడ్ చాలా వరకు మారి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగానే ఆయన బంగ్లాదేశ్ ఫస్ట్ అన్న స్టేట్మెంట్ కొంతవరకు అది నిరూపిస్తుంది. అయితే పాత 2006 వరకు ఆయనకి జమాతే ఇస్లామీతో ఉన్న సంబంధాలు మళ్ళా తిరిగి నెలకొల్పడం జరిగిందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత జమాతే ఇస్లామీకి 4 times మెజారిటీ వచ్చింది, అంటే సీట్లు పెరిగినాయి. ఆ సీట్లు పెరగడం వల్ల వాళ్ళది ఓవరాల్
బార్గెనింగ్ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే యూనస్ గారిని కొత్త గవర్నమెంట్ లో కూడా ఏదో ఒక అడ్వైజరీ రోల్లోనో లేకపోతే వేరే విధంగానో ఉంచేటట్లు కనిపిస్తున్నారు. ఆయన ఈ రోజున చేసిన స్టేట్మెంట్ల ప్రకారం చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా అనవసరంగా మెన్షన్ చేశారు. ఆయన ఎవరో ఇచ్చిన కాగితం మీద రాసి ఇచ్చిన పదాలను చదువుతున్నారు తప్పితే గాని సొంతానికి మనసులోంచి కానీ మైండ్లోంచి కానీ వచ్చిన మాటలు కాదు అవి. అంటే ఏంటంటే ఎవరో డీప్ స్టేట్ లేకపోతే పాకిస్తాన్ ISIS ఏదైతే వాళ్ళ ఎంబసీలో అక్కడ ఢాకాలో ఉందో వాళ్ళు డిక్టేట్ చేస్తున్న టర్మ్సే మాట్లాడుతున్నారు. అలాగే నిన్న షేక్ హసీనా ఎక్స్ట్రాడిషన్ చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళ ఫారిన్ అఫైర్స్ ఇన్ఛార్జ్ చెప్పారు, BNP ఫారిన్ అఫైర్స్ ఇన్ఛార్జ్. ఈరోజు కొంతవరకు దాన్ని వెనక్కి తీసుకున్నారు. అంటే ఏంటంటే దాన్ని వదిలేయలేదు కానీ అది అంత ప్రయారిటీ కాదు, మిగతా ఎకనామిక్ మిగతా పొలిటికల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కంటిన్యూ అవ్వాలన్నట్టుగా మాట్లాడారు. కొన్ని రోజులు మనం వేచి చూడాల్సి ఉంది, ఎందుకంటే ఇది డీప్ స్టేట్ వ్యవహారాలు కనిపిస్తున్నాయి ఇందులో స్పష్టంగా. అలాగే పాకిస్తాన్ ISI కూడా చాలా వరకు 1971 నుంచి వాళ్ళు ఏ దృక్పథంతో ఉన్నారో వాళ్ళు ఇంకా కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్సనల్ గా తారిక్ రెహమాన్ గారు అప్పుడు 2006లో గంగా వాటర్ ట్రీటీని అబ్జెక్ట్ చేయడం, తీస్తా వాటర్ ట్రీటీని అబ్జెక్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. దాంతో పాటుగా కొత్తగా వాళ్ళ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏదైతే ఉందో దాని చైర్మన్ ని డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అపాయింట్ చేసే కెపాసిటీ ఈ రెఫరెండంలో అప్రూవ్ అయింది. అది జనరల్గా ఏ కంట్రీలోనూ ఇటువంటి ప్రసక్తి కనిపించదు, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ అన్నది. అది ఎందుకంటే అది భారత్కి ఇంపార్టెంట్, ఎందుకంటే కేవలం భారత్ మాత్రమే బంగ్లాదేశ్కి పవర్ సప్లై చేయగలదు. మయన్మార్ కొంచెం బోర్డర్ ఉంది కానీ వాళ్ళు పవర్ సప్లై చేసే పరిస్థితిలో లేరు. మనకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది, దాని మీద యూనస్ గవర్నమెంట్ అబ్జెక్షన్స్ రేజ్ చేసింది. అంటే అది బంగ్లాదేశ్ అనుగుణంగా లేదు, ఎక్కువ ఛార్జీలు అని చెప్పి. అలాగే మన సప్లయర్ కి కావాల్సిన పేమెంట్స్ $800 million పైన ఆఫ్ చేశారు. సో ఈ విధంగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది, అప్పుడే మనం ఏదైనా చెప్పగలం. చెప్పండి. కళ్యాణ్ గారు, బంగ్లాదేశ్ గత ప్రభుత్వం నుంచి కొత్త పాలకుల వరకు వాళ్ళు చేస్తున్న ప్రధాన డిమాండ్ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని. అయితే రెండు దేశాల మధ్య ఇదో దౌత్య పరీక్ష అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది సార్, అందులో ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ఎందుకంటే షేక్ హసీనా గారు ఇప్పుడు ఒక మన తెలుగు సామెతల్లోగా కొరకరాని కొయ్యగా మారిపోతారు. అయితే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి భారతదేశంతో అవసరం అనేది మనకు కనిపిస్తుంది. ఒక్కసారి సోకాల్డ్ BNP పార్టీ మేనిఫెస్టో చూస్తే కనుక వాళ్ళు $1 ట్రిలియన్ ఎకానమీగా బంగ్లాదేశ్ మారుద్దామని చూస్తున్నారు. అలాగే అందులో భాగంగా 1 మిలియన్ ICT జాబ్స్ క్రియేట్ చేస్తానని చెప్పాడు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామి ఎవరంటే భారతదేశం. రెండోది వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా దాదాపుగా 20% ఎనర్జీని రెన్యూబుల్ ఎనర్జీస్ నుంచి, అంటే బంగ్లాదేశ్ యొక్క ఎలక్ట్రిసిటీని రెన్యూబుల్ ఎనర్జీస్ నుంచి ఉత్పత్తి చేస్తామని చెప్తున్నారు. అందులో కూడా ప్రస్తుతానికి రైజింగ్ పవర్ అని చెప్పొచ్చు, అటు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అవ్వచ్చు, లేకపోతే గ్రీన్ ఎనర్జీ అవ్వచ్చు. మనం కూడా ఆంధ్రప్రదేశ్ చూసాం ఆల్రెడీ గ్రీన్ అమోనియాకి సంబంధించి, గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి డెవలప్మెంట్స్. సో ఈ పరిస్థితులు చూస్తుంటే కనుక బంగ్లాదేశ్ భారతదేశాన్ని దూరం పెట్టయితే ముందుకెళ్లే అవకాశం లేదు. అయితే ఆయన స్టేట్మెంట్లో కూడా అటు పిండి నహియే ఢిల్లీ నహి అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే పాకిస్తాన్ పైన కానీ ఇటు ఇండియా పైన కూడా ఆధారపడమని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో షేక్ హసీనా గారిని ఇవ్వాలనే ప్రతిపాదన కూడా కొన్ని గంటలుగా మార్పు చెందుతూ కనిపించింది. అయితే ఇప్పటికీ కూడా మనం చెప్తుంది ఏంటి అంటే ఆవిడ ట్రయల్ ఏదైతే జరిగిందో, సోకాల్డ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్లో ఏదైతే ఉందో ఆవిడ ట్రయల్ అనేది ఏకపక్షంలో జరిగింది. ఈవిడ తరపున లాయర్స్ ఎవరు కూడా అక్కడ పార్టిసిపేట్ చేయలేదు. సో ఆ ట్రయల్ కనుక ఏదైనా ఒక ఇంటర్నేషనల్ బాడీ చేస్తుంటే, అది ICJ కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మనం ఒకవేళ పరిశీలించే వాళ్ళమేమో, లేదా ఒక ఇండిపెండెంట్ సంస్థ చేసినా మనం పరిశీలించేవాళ్ళం. అదొకటి మనం గమనించుకోవాలి. రెండోది ఏంటంటే ఈ పూర్తి వ్యవహారంలో కూడా మానవత కోణాలు లేదా హ్యుమానిటీ క్రైసిస్, హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక ప్రధానమంత్రిని సడన్ గా అటాక్ చేశారు కాబట్టి అది కూడా ఒక కోణం చూసుకోవచ్చు. అటు అంతర్జాతీయంగా ఎవ్వరూ కూడా షేక్ హసీనాకి వ్యతిరేకంగా నిలబడలేదు. సో మనం చూడాల్సింది ఏంటంటే, బలంగా చూడాల్సింది ఏంటి అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం అదే స్టాండ్లో ఉంటే కనుక, మళ్ళీ చెప్తున్నాను, డైల్యూట్ చేసుకుంటూ డైలాగ్ చేసుకుంటూ డిప్లొమాటిక్గా వెళ్ళడం తప్ప ఎమోషనల్గా ఏమాత్రం రియాక్ట్ అవ్వకూడదు అనేది నా అభిప్రాయం. రైట్ సార్, ఓకే.
రావు గారు, రాజకీయ అస్థిరత వల్ల భారత్ బంగ్లా సరిహద్దులో అక్రమ వలసలు, తీవ్రవాద గ్రూపుల చొరబాట్లు పెరిగే ప్రమాదం ఉందా అండి? అంటే ఇక మీదటైనా పరిస్థితుల్లో ఏమైనా మార్పు ఆశించవచ్చు అంటారా? అసీం మునీర్ గారిది ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉందండి. నెక్స్ట్ అటాక్ ఇండియాలో జరిగేది ఈస్ట్ సైడ్ నుంచి వస్తుందన్నారు. ఈస్ట్ సైడ్ అంటే బంగ్లాదేశ్. పాకిస్తాన్ ఎంబసీ బంగ్లాదేశ్లో ఏదైతే ఉందో అక్కడ ప్రాపర్ 10-12 మంది ఆఫీసర్లతోటి ఒక ఐఎస్ఐ సెల్ ఏర్పాటు జరిగింది. అలాగే వాళ్ళు వీసా అరేంజ్మెంట్లు మార్చారు. ఆ వీసా అరేంజ్మెంట్ మార్చడంలో రికార్డ్ ఎక్కడా లేకుండా చాలా మంది టెర్రరిస్టులు బంగ్లాదేశ్ ఆల్రెడీ చేరుకున్నట్టు కూడా కొంత రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అక్కడ నుంచి ఇండియా పైకి ఎల్ఈటి కానీ జేఈఎం కానీ ఇటువంటి కొత్త పేర్లతోటి కానివ్వండి, రెసిస్టెన్స్ ఫ్రంట్ అవ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ కొత్త పేర్లతోటి ఇండియా మీద ఏదో ప్రయత్నాలు చేసే నిఘా వర్గాలు చెప్తున్నాయి. సో ఆ విధంగా ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే తప్పనిసరిగా ఇండియా బంగ్లాదేశ్ డిప్లొమాటిక్ టైస్ ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ 1 monthలో జరిగే డిస్కషన్స్ వీటి మీద ఆధారపడి ఎలా ఉంటుందన్నది చాలా మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. తప్పనిసరిగా పాకిస్తాన్ మాత్రం ఏదోటి ఇండియాలో నెగిటివ్గా చేయాలని చూస్తుంది. అది మాత్రం గ్యారంటీడ్. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలండి. యూనస్ వీడ్కోలు ప్రసంగం కూడా మనం చూసాం. అందులో భారత విద్వేష వైఖరిని ప్రదర్శించారు. ఈశాన్య రాష్ట్రాలని బంగ్లాదేశ్తో కలిపి సబ్ రీజన్గా పేర్కొనడాన్ని ఎట్లా చూడాలంటారు? అది 100% డిక్టేషన్ అండి. ఎందుకంటే యూనస్ గారికి అసలు ఇటువంటి గ్లోబల్ అఫైర్స్ లో ఎక్స్పోజర్ లేదు. ఆయన సొంత అభిప్రాయాలు కాదు. ప్లస్ ఆయన చదువుతున్న స్టేట్మెంట్ కూడా చూస్తే అది ఎవరో రాసిచ్చిన స్టేట్మెంట్, అంటే ఆయన మనసులోంచి స్వభావంగా వచ్చిన స్టేట్మెంట్ కాదు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తర్వాత చైనాని కూడా కలుపుకుంటున్నారు. అంటే ఏంటంటే చైనాకు అనుగుణంగా ఉండాలని చూస్తున్నారా? ఇది పాకిస్తాన్ ప్రోదల్భం ఏదైనా ఉందా? లేకపోతే చైనా ఏమన్నా డిక్టేట్ చేస్తుందా? లేకపోతే చైనాని దూరంగా పెట్టి అమెరికాని తీసుకురావాలని చూస్తున్నారా ఐలాండ్ ఇవ్వడం ద్వారా? ఎందుకంటే అంతకుముందు మధ్యలో యూనస్ గారు ఒకసారి అమెరికాకి ఐలాండ్ ఇవ్వాలని చూశారు. అప్పుడు ఇవ్వాలని చూసినప్పుడు వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ క్లియర్గా చెప్పారు, మీరు పాలసీ డెసిషన్స్ తీసుకోలేరు, మీరు ఓన్లీ ఆపద్ధర్మ అడ్వైజర్ కింద ఉన్నారు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాతే తీసుకోవాలి. అలాగే పాకిస్తాన్ అసీం మునీర్ గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈస్ట్ సైడ్ నుంచి అటాక్స్ ఇండియాలో కాకుండా బంగ్లాదేశ్ తోటి సౌదీ అరేబియా తోటి ఒప్పందం ఎలా జరిగిందో మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్, అంటే ఒకవేళ బంగ్లాదేశ్ మీద కానీ పాకిస్తాన్ మీద కానీ అటాక్ జరిగితే ఇరు దేశాల మీద జరిగినట్టుగా గమనించే ప్యాక్ట్ మేము చేసుకుంటామని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ తప్పనిసరిగా పాకిస్తాన్ ట్రై చేస్తుంది అదే ఆ ప్యాక్ట్ బంగ్లాదేశ్ తోటి సైన్ చేయించాలని. దానికి ఎకనామిక్ ఏదోటి చూపిస్తారు, ఎందుకంటే ఇది సౌదీ అరేబియా కూడా కొంచెం అనుగుణంగా ఉంటుంది. అందుకనే బహుశా నిన్న జరిగిన ప్రమాణ స్వీకారానికి సౌదీ అరేబియాని, యుఏని వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. లేకపోతే అంత దూరాల నుంచి విజిట్ ప్లాన్ చేయాల్సిన సడన్ గా అవసరం లేదు. ఇది తప్పనిసరిగా ఎక్కడో డీప్ స్టేట్ గానీ పాకిస్తాన్ ఐఎస్ఐ గానీ 100% ఇన్ఫ్లుయెన్స్ కల్పిస్తుంది. ఎందుకంటే అది రిటర్న్ స్టేట్మెంట్, అది లోపల నుంచి వచ్చిన స్టేట్మెంట్ కాదు. చెప్పండి. రైట్ సార్. కళ్యాణ్ గారు, ఇప్పుడు అందరి మధ్యలో ఒకటే ప్రశ్న మెదులుతోంది. హసీనా హయాన్లో భారత్తో కుదిరిన రక్షణ, వాణిజ్య, ఈ కనెక్టివిటీ ఒప్పందాలపై సమీక్షకు అవకాశం ఉందా అండి? ట్రాన్సిట్, పోర్ట్ యాక్సెస్లో ఏమైనా మార్పులు ఉంటాయా ఈ ప్రభుత్వంలో? మనం కొంతవరకు మార్పులైతే ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కాకపోతే పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటాయనేది నేను అభిప్రాయంగా చూడలేదు. ఎందుకంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా వరకు చిన్నభిన్నం అయిపోయింది. అలాగే బంగ్లాదేశ్కి ఇప్పుడు ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన ఒక అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సో కాల్డ్ పెరిగిన నిరుద్యోగత ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఎలాగైనా తగ్గించాలంటే స్నేహపూర్వకంగా ఉండే దేశాలతో లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో కొంతవరకు ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఇప్పటికే ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ అగ్రిమెంట్ ఆగిపోవడం వల్ల బంగ్లాదేశ్లో నుంచి వచ్చే
సోకల్ ఎగుమతులు దిగుమతులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాయి. అలాగే మరో కోణం మనం చూసుకుంటే కనుక బంగ్లాదేశ్లో భారతదేశానికి సంబంధించిన ఎన్నో ప్రైవేట్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాయి. అక్కడున్న స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో మన టాటా కంపెనీ అవ్వచ్చు, అదాని గ్రూప్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాయి. అవి ఆగిపోయాయి. అలాగే బంగ్లాదేశ్ నుంచి మనకు వచ్చే టెక్స్టైల్స్ కానీ లేదా జూట్ ప్రోడక్ట్స్ కానీ ఇవి కూడా ఆగిపోయాయి. మన భారతదేశం అక్కడ చేస్తున్న సోకాల్డ్ ఆయిల్ ఇన్వెస్ట్మెంట్లు కూడా పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. మన భారతదేశం బంగ్లాదేశ్లో చేస్తున్న మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే నేను అంతకుముందు చెప్పానో, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అవ్వనండి, లేకపోతే పవర్ కోఆపరేషన్ అవనివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా రైల్ కారిడార్ కానీ, లేకపోతే BBIN బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నిలిచిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా రివైవ్ చేయాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అటు ఆర్థిక వ్యవస్థని బాగు చేస్తానని మాట ఇచ్చిన తారిక్ రెహమాన్ కూడా వీటి విషయాల్లో కొంతవరకు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే బాగు చేస్తానని చెప్పకుండా ఫ్యామిలీ కార్డ్ అలాగే హెల్త్ కార్డ్ అని 2 విషయాలు తీసుకొచ్చాడు. ఇందులో భాగంగా ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థని లేదా ఆర్థిక లోపాలని సరిచేసి ముందు తీసుకెళ్తానంటున్నాడు. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్కి ఒక మంచి బలంగా ఉన్న భారతదేశాన్ని వదులుకుని పూర్తిగా చైనా వైపుకి వెళ్తాడని అనుకుంటలేదు. ఎందుకంటే కాస్త వరకు ఇండిపెండెంట్గా ఫారెన్ పాలసీని మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికోణంలో మాత్రం భారతదేశాన్ని తోసిపెట్టి లేదా తీసివేసి ముందుకు వెళ్తారని నేను అనుకుంటలేదు సార్. రైట్ అయ్యా రావు గారు, మరీ ముఖ్యంగా ఎన్నికల్లో జమాతే ఇస్లామీ వంటి పార్టీల బలం పెరగడం బంగ్లాదేశ్లో రాడికలైజేషన్ దారితీస్తుందండి. ఇది భారత భద్రతా సంస్థలకు ఎట్లాంటి ఆందోళన కలిగిస్తుంది? ఇందాక కళ్యాణ్ గారు కూడా అంటున్నారు మన భారతదేశ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ పార్టీ గెలవడం పట్ల. ఎగ్జాక్ట్లీ అండి. జమాతే ఇస్లామీ ఈ ఎలక్షన్స్ లో అవామీ లీగ్ లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళ గ్రాస్ రూట్స్ లో వాళ్ళ వర్క్ వల్ల మొత్తం మీద 4 times వాళ్ళ సీట్లు పెరిగినాయండి. ఓవరాల్ కాంబినేషన్ లో నేషనల్ సిటిజన్ పార్టీ వాళ్ళది ఏదైతే ఉందో దాంతో కలుపుకుని 77 సీట్ల వరకు వాళ్ళు తెచ్చుకోగలిగారు. ఇంత పవర్ ఎప్పుడు ఉండేది కాదు వాళ్ళ దగ్గర. తర్వాత BNP ఎప్పుడైతే పవర్ లో ఉండేదో జమాతే ఇస్లామీ తోటి కలిపి అవామీ లీగ్ ఎదురుగా పోటీ చేసేది. సో అంటే ఏంటంటే ప్రస్తుతం రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో అపోజిషన్ పార్టీ ఒకప్పుడు కలిసి పనిచేసినాయి. అంటే ఇంకా లింక్స్ చాలా వరకు ఉండే ఉంటాయి. ఎస్పెషల్లీ తారిక్ రెహమాన్ గారు వీటికి కోఆర్డినేటర్ కింద వ్యవహరించేవారు అంతకుముందు. తర్వాత ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి బంగ్లాదేశ్ బోర్డర్ తోటి వెస్ట్ బెంగాల్ బోర్డర్ ఏదైతే ఉందో నార్త్ దినాజ్పూర్ నుంచి కింద సౌత్ పరగనాస్ వరకు ఈ ఏరియాస్ లో జమాతే ఇస్లామీ ఓట్స్ ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంది. తర్వాత సీట్లు కూడా ఎక్కువ గెలవడం జరిగింది. అంటే ఏంటంటే జమాతే ఇస్లాం అనేది గ్రాస్ రూట్స్ లో అన్ఎడ్యుకేటెడ్, లెస్ ఎడ్యుకేటెడ్, ఎకనామికల్లీ పూరర్ సెక్షన్స్ మధ్యలో ఎక్కువ ఆపరేట్ చేస్తుంది. ఇంటలెక్చువల్స్ తక్కువగా ఉంటారు, కానీ వాళ్ళ ఓటింగ్ పవర్ మాత్రం ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఇండియా బోర్డర్ లో వాళ్ళు ఏదైనా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? ఎస్పెషల్లీ ఫైరింగ్ లో, BSF ఫైరింగ్ లో చాలా తక్కువ క్యాజువాలిటీస్ అయినాయి. సంవత్సరానికి 1-2 కూడా అవ్వవు. కానీ దాన్ని హైలైట్ చేస్తున్నారంటే జమాతే ఇస్లామీ ప్రాబల్యం ఉంది. కళ్యాణ్ గారు, తీస్తా, గంగా ఈ నదీ జలాల పంపిణీ విషయంలో BNP ప్రభుత్వం అనుసరించబోయే వైఖరి భారత్తో సంబంధాలను ఎట్లా ప్రభావితం చేసే ఛాన్స్ ఉందండి? ఇది ఒక పెద్ద సమస్యగా మనం చూడవచ్చు సార్. ఎందుకంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ముందు కూడా ఈ యొక్క నదుల యొక్క షేరింగ్ని పూర్తిగా వ్యతిరేకించాయి. జాయింట్ రివర్ కమిషన్ కానీ లేదా జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ మీటింగ్లో కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలాసార్లు ధర్నాలు కూడా చేశాయి. ఆ ధర్నాల్లో చాలా తీవ్రంగా పెదవి విరిచి మాట్లాడింది మాత్రం తారిక్ రెహమాన్ గతంలో కూడా ఉన్నారనమాట. సో ఈ సమయంలో తీస్తాకి సంబంధించిన నదీ జలాల ఈ సమతుల్యత షేక్ హసీనా లేదు, ఖచ్చితంగా భారతదేశానికి ఫేవర్గానే ఆవిడ ఉన్నారనే విషయాన్ని గతంలో కూడా తీవ్రంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అలాగే గంగా జలాల ఒప్పందం సంబంధించి కూడా వాళ్ళు తీసుకువెళ్లారు. ఈ 2 విషయాలు గమనిస్తే అక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ త్రాగునీరు సమస్య కనిపిస్తుంది, మరొకటి వరదలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా వాళ్ళు వరదలతో చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈ 2 విషయాలని వాళ్ళు తీవ్రంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి భారతదేశానికి వ్యతిరేకంగా ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది కూడా వాళ్ళు తీసుకొచ్చారు సార్. సో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సమస్యగా మనం పరిగణించవచ్చు. అట్లాగే వాణిజ్యపర అవసరాలు కూడా చూద్దాం. ఆర్థిక పరిస్థితుల ప్రకారం కూడా చూస్తే బంగ్లాదేశ్ ఇప్పుడున్న వైఖరిని దీర్ఘకాలం కొనసాగించగలదండి? అంటే అది వారికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా?
ఖచ్చితంగా అది వాళ్ళకి ప్రమాదం అవుతుంది సార్. ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు బంగ్లాదేశ్లో పేదరికం పెరిగాయని, అలాగే చాలా చిన్న చిన్న రోగాలు కూడా, డయేరియా లాంటి రోగాలు కూడా చాలా మందిని చంపేస్తున్నాయని చెప్పి నివేదికిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక వెనుకబాటు అనేది స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాళ్ళు ఆర్థికమైన విషయాలని పక్కన పెట్టేసి వాళ్ళు ముందుకు వెళ్తారని అనుకోవట్లేదు. అలాగే సార్ చెప్పినట్టుగా జమాతే ఇస్లాం పార్టీ రైజ్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, బిఎన్పి పార్టీ గతంలో జమాతే ఇస్లాంతో కలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఎందుకంటే మతపరమైన పార్టీ మళ్ళీ రాకూడదు అనే ఒక ఉద్దేశంతో బిఎన్పికి ఓట్లేసి ఉండొచ్చు, కానీ లేకపోతే బిఎన్పి పార్టీని పక్కన పెట్టే అవకాశం కనిపించేది. ఆర్థికంగా బంగ్లాదేశ్ చాలా కుంగిపోయింది. గతంలో కూడా వాళ్ళ యొక్క ఆర్థిక వెనుకబాటు అనేది మనకు స్పష్టంగా కనిపించింది. ఈ సమయంలో ఆర్థికంగా సామాజికంగా ఎవరైతే వాళ్ళని బాగు చేస్తారని నమ్మారో అందుకే తారిక్ రెహమాన్కి ఇచ్చారు, కానీ లేకపోతే మనం అందరూ ఊహించిన ఖచ్చితంగా ప్రమాదం వచ్చేది జమాతే ఇస్లాం వచ్చుంటే గనక. రైట్ సార్, ఓకే. రావు గారు, బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులు, పాకిస్తాన్తో భద్రతా సహకారం పెరిగితే భారత్ తూర్పు సరిహద్దుల్లో వ్యూహాత్మక ఒత్తిడి పెరుగుతుందండి. ఈ విషయంలో ఢిల్లీ ఆలోచనలు ఏంటండి? తప్పనిసరిగా పెరుగుతుందండి. చైనా కానీ ఇటు ఇండియా పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ అయితే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఇంకా మిగతా ఫైనాన్షియల్ గా కూడా ఏమీ చేయలేదు, ఎక్స్పోర్ట్స్ లో కూడా ఏమీ చేయలేదు. కానీ వాళ్ళు చేయగలిగింది ఏంటంటే బంగ్లాదేశ్ ప్రాంతాన్ని యాంటీ ఇండియన్ యాక్షన్స్ కి చాలా వరకు వాడగలుగుతారు. అది అసీం మునీర్ గారు స్టేట్మెంట్ లో కూడా చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. అలాగే వాళ్ళు పాకిస్తాన్ ఎంబసీ ఇన్ ఢాకాలో కూడా ప్రాపర్ ISISL 12 మంది ఆఫీసర్లతోటి తయారు చేయడంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా చైనా అంటారా, చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడో ట్రై చేస్తుంది. అయితే ఇటు శ్రీలంక ఎట్టి పరిస్థితుల్లో చైనాని కరెక్ట్గా అసెస్మెంట్ చేసి కొంచెం దూరంగా ఉండాలని చూస్తుందో, బంగ్లాదేశ్ కూడా షేక్ హసీనా గారి టైంలో కొంచెం దూరంగా వెళ్లాలని చూశారు. ఇప్పుడు ప్రస్తుతం తారిక్ రహమాన్ గారి గవర్నమెంట్ బంగ్లాదేశ్ ఫస్ట్ అన్న యాటిట్యూడ్లో ఎలా చేస్తుందో మనం చూడాలి. ఇప్పటికి ఇంకా కాంటూర్స్ ఇంకా బయటికి కనిపించట్లేదు. ఒక్క యూనస్ గారి స్టేట్మెంట్ బంగ్లాదేశ్ చైనా, నార్త్ ఈస్టర్న్ కంట్రీస్, తర్వాత బంగ్లాదేశ్ అండంలో తప్పితే గానీ ఇంకెక్కడ కనిపించట్లేదు. అయితే అమెరికా ప్రెషర్ కూడా ఈక్వలెంట్ గా ఉంది. అమెరికా కళ్యాణ్ గారు చెప్తున్నారండి. సారీ ఫర్ ఇంటరప్షన్. అమెరికా ప్రెషర్ ఎక్కువ ఉంటే చైనా ప్రెషర్ తగ్గుతుంది. చెప్పండి కళ్యాణ్ గారు. నాకున్న అభిప్రాయం వరకు ఆయన వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అమెరికాతో మంచి సంబంధం మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే గతంలో వారి పార్టీ అధికారం ఉన్నప్పుడు చైనాతో మంచి రిలేషన్స్ ఉన్నారు కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే చైనాకి సమాంతరంగా ఉండాలి కాబట్టి భారతదేశాన్ని కూడా ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్లో తీసుకొస్తారని నా ప్రధానమైన నమ్మకం. లేని పక్షంలో ఈ రెండు దేశాల మధ్య నలిగిపోతున్న పాకిస్తాన్ కథని ఖచ్చితంగా తారిక్ రెహమాన్ చదివి ఉంటారు కాబట్టి ఈ రెండు దేశాల మధ్య పాకిస్తాన్ లాగా వీళ్ళు ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అవ్వకూడదని ఆయన కోరుకుంటారని నా అభిప్రాయం సార్. చివరిగా ఓకే, వివి రావు గారు సార్, చివరిగా చెప్పండి, ఈ పరిణామాలు, ఈ కాన్సిక్వెన్సెస్ అన్నట్లుగా అనిపిస్తున్నా కూడా ఇండియాని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం, మన వాళ్ళు అటెండెన్స్ కూడా ఎట్లా చూడాలి, కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. మన వాళ్ళు అటెండ్ అయ్యారని, అంతకుముందు వాళ్ళ మదర్ పోయినప్పుడు కూడా జయశంకర్ గారు వెళ్ళడం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ నుంచి సెపరేట్ లెటర్ ఇవ్వడం జరిగింది. సో మనం సత్సంబంధాలు కోరుకుంటున్నాం. అట్లీస్ట్ బంగ్లాదేశ్ మత ఛాందసం వదిలేసి, బిగ్ బ్రదర్లీనెస్ వదిలేసి మనతోటి స్నేహ సంబంధాలు పెంచుకుంటుందని చూస్తాం. రైట్ సార్, ధన్యవాదాలండి కళ్యాణ్ గారు, వివి రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్. రైట్, బంగ్లాదేశ్లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం చేతులపై భారత్ నిశ్చితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య షేక్ హసీనా మాజీ ప్రధాని అప్పగింత వ్యవహారం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే బంగ్లాదేశ్కి గుండెకాయ లాంటి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, జీడీపీలో సగానికి పైగా ఉన్నటువంటి వస్త్ర ఎగుమతులు కావచ్చు, ఈ రెండింటి విషయంలో భారత్ చాలా కీలకం, భారత మార్కెట్ చాలా కీలకం. ఈ నేపథ్యంలో భారత్తో పెట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. అట్లాగే పాకిస్తాన్ రెచ్చగొట్టే వైఖరిని కూడా భారత్ కీన్గా అబ్జర్వ్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.